హలో గాయ్స్, ఈరోజు మేము షిరిడి తీర్థ్ థీమ్ పార్క్కి వచ్చాము. नमस्कार। भारतवर्ष के प्रमुख तीर्थ स्थलों आज हम उन अद्भुत मंदिरों का दर्शन करने जा रहे हैं जिनका निर्माण आज से सदियों पहले हमारे पूर्वजों ने किया था। तो आइए इस यात्रा का प्रारंभ महानगरी मुंबई से करते हैं। पूरे देश से यहाँ लोग आते हैं और ये नगरी किसी को नाराज नहीं करती। సో దీనికి వాయిస్ ఓవర్ నేను ఇవ్వద్దు అని అనుకుంటున్నాను గాయ్స్. ఎందుకు అని అంటే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అది వాల్యూమ్ కూడా బాగానే ఉంది. యాక్చువల్గా నేను వీడియోస్ చేయక కూడా చాలా డేస్ అవుతుంది. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ వల్ల అండ్ వర్క్ టెన్షన్స్ వల్ల నేను వీడియోస్ సరిగ్గా చేయలేకపోతున్నాను. బట్ ఇప్పటి నుంచి కంటిన్యూగా రెగ్యులర్గా చేస్తాను, ట్రై చేస్తాను గాయ్స్. तो पहले दर्शन करते हैं श्री गणेश जी के और दर्शन करने के साथ ही साथ ले लेते हैं गणपति बाप्पा का आशीर्वाद भी। इस मंदिर का निर्माण श्रीमती देवबाई पाटिल ने 16 नवंबर सन 1801 में करवाया था। సో ఇది మొత్తం కూడా టోటల్గా టెంపుల్స్ అంటే విగ్రహాలు, మెయిన్ టెంపుల్స్ లైక్ కాశీ, బద్రీనాథ్ అండ్ గోల్డెన్ టెంపుల్, తిరుపతి. సో ఇవన్నీ టెంపుల్స్ యొక్క విగ్రహాలనే చూపిస్తారండి. అండ్ మనకి ఇక్కడ మెయిన్ టెంపుల్స్ దేవుళ్ళని అండ్ వాళ్ళ విగ్రహాలను చూడడానికి ఈ థీమ్ పార్క్ అనేది పెట్టారు. సో చాలా బాగుంది చూడడానికి, మాత్రానికి చాలా డెవోషనల్ ప్లేస్. ఇది మీనాక్షి అమ్మవారి టెంపుల్ అవన్నీ కూడా సెట్స్ వేసి చాలా నీట్గా అరేంజ్ చేశారు. అండ్ అక్కడ ప్రజలు ఎలా ఉంటారు, కాశీలో ఎలా ఉంటారు, గంగా హారతి అండ్ బోటింగ్, సో అదంతా కూడా మనకి చాలా క్లియర్గా మంచిగా థీమ్ చేసి పెట్టారు. బట్ ఇది టికెట్ కాస్ట్ వచ్చేసి 700 పడుతుందండి. బట్ వర్త్ అనిపించింది. ఇంకా చాలా ఉన్నాయి, బట్ అక్కడికి నాది బ్యాటరీ చాలా లో వచ్చేసింది. సో 2% ఉంది ఛార్జింగ్. ఆ రోజు నా మొబైల్కి సడన్గా ఛార్జర్ అసలు ఎక్కలేదు. సో అందుకని నేను ఎక్కువ వీడియోస్ కవర్ చేయలేకపోయాను. బట్ ఈ థీమ్ పార్క్ మాత్రానికి వెళ్ళొచ్చు. हिमालय के गढ़वाल क्षेत्र की पहाड़ियों में बसा बद्रीनाथ जी का मंदिर भी लगभग 3000 वर्ष पुराना है। ఇది వచ్చేసి బద్రీనాథ్ సెట్ అండి. చూడండి ఎంత బాగుందో, మనం ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినట్లు ఇలా ఉంది. చాలా బాగుంది. యాక్చువల్గా థీమ్ పార్క్ నేనుంటే ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇది బాగుంది. చాలా ఆ విగ్రహాలు కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఆ సెట్స్ వేయడం కానీ చాలా బాగుందండి. వెళ్ళొచ్చు. మేము ఫ్యామిలీ మొత్తం కలిసి షిరిడీకి వెళ్ళాము. సో అక్కడ పక్కన పిల్లలు వాళ్ళు కూడా కొంచెం మాట్లాడుతున్నారు కదా, అది మా సిస్టర్ వాళ్ళ పాపలు, టింకు తన పేరు. మీకు అప్పుడు ఒకసారి వీడియోలో కూడా వచ్చింది తను, మీకు ఐడియా ఉంటే చూడండి ఒకసారి, గుర్తుపట్టే ఉంటారు అన్నీ. 800 साल पुराना ये मंदिर भक्त पुंडलिक की भक्ति का प्रमाण भी है और महाराष्ट्र की संत परंपरा का आधार भी। महाराष्ट्र से अब सीधे चलते हैं जिंदा दिल पंजाब के स्वर्ण मंदिर में। सिखों के चौथे गुरु श्री गुरु रामदास जी ने ये मंदिर 1577 में बनवाया था और 18वीं सदी में महाराजा रणजीत सिंह जी ने 750 किलो स्वर्ण अर्पण करके दरबार साहिब को सोने से सजाया था। ये अकाल तख्त है और ये है गुरु ग्रंथ साहिब। वाहे गुरु जी का खालसा, वाहे गुरु जी दी फतेह, जो बोले सो निहाल, सत श्री अकाल। బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ కానీ, ఆ వాయిస్ కానీ, మ్యూజిక్ కానీ చాలా బాగా అరేంజ్ చేశారు. जगन्नाथ मंदिर जिसमें बसे हैं साक्षात भगवान श्री कृष्ण यानी जगन्नाथ, बलभद्र यानी बलराम और सुभद्रा। भगवान जगन्नाथ का ये मंदिर सुप्रसिद्ध 4 धामों में से एक है और 4 धाम की यात्रा की शुरुआत भी यहीं से की जाती है। सन 1174 में कलिंग देश के राजा अनंत वर्मा ने इस मंदिर का निर्माण करवाया था। పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇది అండ్ మీనాక్షి అమ్మ టెంపుల్ నెక్స్ట్ అదే వస్తుంది. उनके मंदिर का ये 1000 स्तंभों का दालान है। 2500 वर्ष पुराने इस मंदिर के 50 मीटर ऊंचे 14 गोपुरम वास्तुशिल्प के सौंदर्य का प्रतीक है।
इस मंदिर में 33,000 मूर्तियां हैं और यहाँ दर्शन के लिए रोज 15,000 से भी आंध्र प्रदेश के चित्तूर की ये पहाड़ियाँ हमें पहुँचाएंगी भारत के सबसे प्रसिद्ध मंदिर तिरुपति बालाजी के दर्शन के लिए। 1700 साल पुराना ये मंदिर हमारे प्राचीनतम मंदिरों में से एक है। इस मंदिर में संस्कृत, तेलुगु, तमिल और कन्नड़ भाषाओं में इतिहास बताने वाले 640 शिलालेख हैं और 70,000 से भी अधिक भक्त यहाँ प्रतिदिन श्री बालाजी का दर्शन करने आते हैं। तो आइए हम भी श्री बालाजी के दर्शन करके उनका आशीर्वाद प्राप्त करते हैं। अब इस तीर्थ यात्रा के समापन का समय आ गया है, पर इसे समाप्त करने से पहले चलते हैं शिरडी और ले लेते हैं साईं बाबा का आशीर्वाद। यही वो 100 साल पुरानी शिरडी है, हमारे साईं की शिरडी। లాస్ట్కి మనకి సాయిబాబా బ్లెస్సింగ్స్ తోటి ఈ వీడియో ఎండ్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ ఇంకా వేరే వాటికి వెళ్ళి అవి చూడడానికి ఉంటుంది. కొంచెం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.